హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనండి మీ దుర్గవారిని. ఇక చూడండి, ఈరోజు అయితే కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, బీరకాయ మంచి కాంబినేషన్ అండి. కర్రీ అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మరి చూడండి, నేను తయారు చేస్తున్నాను. ఎగ్స్ అయితే వేపుతున్నాను. తర్వాత ఇవి తీసేసిన తర్వాత రొయ్యలు అయితే వేస్తానండి. చూడండి చూడండి ఎగ్స్ అయితే ఏగుతున్నాయి. ఇగో చూడండి, ఎగ్స్ అయితే ఏగిపోయి ఏగుతున్న ఎగ్స్లో ఇదిగో రొయ్యలు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, చక్కగా గుమగుమలు ఆడుతూ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ వేగిపోయి కాబట్టి. ఇదిగో చూడండి, రొయ్యలు అయితే ఏగుతున్నాయి. అలాగే ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు కట్ చేశాను. ఇదిగో బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను ఒక్కొక్కటి అందులో వేస్తూ ఉంటాను. చూడండి, ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపిన తర్వాత బీరకాయ ముక్కలు వేస్తానండి. ఎందుకంటే బీరకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి, ఉల్లిపాయలు తొందరగా వేగవు కాబట్టి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా వేపుతాము. వేపిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేస్తాను. అలా చూస్తూనే ఉండండి, మా వీడియోని క్లిక్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా వేగుతున్నాయండి. స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుంది. ఏమీ వేయకోకుండానే మంచి స్మెల్ అండి. ఎందుకంటే రొయ్యలు నూనెలో వేయిస్తే మంచి స్మెల్ అయితే వస్తాయండి, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా వేగుతూ ఉన్నాయండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకుని లైట్గా ఇదిగోండి 5 నిమిషాలు అయితే వేపాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి బీరకాయ ముక్కలు కూడా నేను వేస్తున్నానండి. ఇది కూడా 10 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసి వాటర్ పోసి కోడిగుడ్లు వేసుకోవాలండి. వేయించి పెట్టుగా ఇదిగో చూడండి, వేయించి పెట్టుకున్నాను ఇక్కడ ఎగ్స్. ఇవి వాటర్ పోసిన తర్వాత వేసుకోవాలండి. నెక్స్ట్ మీకు మళ్ళా చూపిస్తాను. ఇదిగో చూడండి, బీరకాయ ముక్కలు కూడా దగ్గరగా వేగిపోయినాయండి. మనం దీంట్లో ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను. తక్కువే వేసుకోవాలండి కారం బీరకాయ కూరలో. సాల్ట్ కూడా వేస్తాను నేను. సాల్ట్ వేస్తాను, కారం వేస్తానండి. ఇంకా మనం ఎగ్స్ ఒకటే వేయాలి ఇందులో. మంచిగా ఇలా తిప్పుకుంటే బాగుంటుందండి. ఇంకా చూడండి, నేను ఎగ్స్ కూడా అయితే వేస్తాను. ఇంకా కొంచెంసేపు దగ్గరగా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం పులప కూడా చింతపండు పులుసుగా వేస్తే బాగుంటుందండి. చూడండి, గుమగుమలాడే బీరకాయ, ఎండు రొయ్యలు, ఎగ్ మంచి కర్రీ అండి. చూడండి, ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఇది వండుకొని తిని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్, మీ దుర్గాభవాని. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్వేస్.